డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్ ఇదైతే మనకు అందరికి కామన్గా ఉంటుందండి. మీరు బీఏ బీకామ్ బీఎస్సీ ఎనీ స్ట్రీమ్ అయినా అందరికి కామన్ సబ్జెక్ట్. సో ఈ వీడియోలో ఈ ఇంగ్లీష్ మనకు ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించిన 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేరు, సో మొత్తానికి చదవలేరు, అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అసలు ఆ సబ్జెక్ట్ ఎట్లుంటాయో తెలియని వాళ్ళ కోసం 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది, మోస్ట్లీ అవే వస్తాయి. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కోసము వేరే కూడా చెప్తా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. అవి చదువుకొని వెళ్తే మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి. నేను ఆ 10 అయితే చెప్తా, ఆ 10 మీరు చదువుకొని వెళ్తే పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్తాను. సో మనకు ఈ ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్సులో 3 బ్లాక్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్క బ్లాక్కి 3 యూనిట్స్ ఉంటాయి. సో మీరు పాస్ అవ్వడానికి కంప్లీట్గా 2 బ్లాక్స్ కాకుండా 5 యూనిట్స్ అయినా పాస్ అవుతారు, 6 యూనిట్స్ చదివినా మీరు పాస్ అవుతారు. సో సేఫ్ సైడ్కి 2 బ్లాక్స్ చదువుకోండి. సో 2 బ్లాక్స్ అంటే 6 యూనిట్స్. మరీ ఇక వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, టైం లేని వాళ్ళు కనీసం 5 యూనిట్స్ ఆర్ 4 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మార్క్స్ మనకు 60 మార్క్స్ పేపర్ ఇది. పాస్ మార్క్స్ వచ్చేసి 24. సో 24 ఆర్ ఎబోవ్ వస్తేనే మీరు పాస్ అయినట్టు. సో ఇప్పుడు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో ఎలా ఇస్తారంటే సెక్షన్ ఈలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 క్వశ్చన్స్లో 3 రాయాలి మీకు నచ్చినాయి. 3 ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్, 18 మార్క్స్ మీకు సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్లో ఏబి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఉంటుంది, ఆ ఏబిలో మీకు నచ్చింది ఒకటి రాయాలి, నెక్స్ట్ సెకండ్ థర్డ్. సో అట్లా మీకు ఒక క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఇందులో 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ రాయాలి, 12 మార్క్స్. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎన్ని బ్లాక్స్ చదవాలి. సో మెయిన్గా 2 బ్లాక్స్ చదవడానికి ట్రై చేయండి. మరీ కొన్నే చదువుకొని పోతా అనుకున్న వాళ్ళు 4 యూనిట్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు ప్రతి బ్లాక్లో నేను 6 ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా. ప్రతి యూనిట్ నుంచి 2 చెప్తా. సో మీరు ఎన్ని చదువుతారో ఇక మీ ఇష్టం అండి. సో 90% ఇవే వస్తాయి. సో ఇవి చదివిన తర్వాత మీకు టైం ఉంటే వేరే చదవడానికి ట్రై చేయండి. సో బ్లాక్ 1లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, బ్లాక్ 3లో 3, 4, 5, 6 ఆ విధంగా చెప్తా. సో మీరైతే ఆ విధంగా పెట్టుకోండి. సో ఇప్పుడు బ్లాక్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎనీ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎఫెక్టెడ్ యూ. సో ఇప్పుడు ఎవరైతే నా దగ్గర క్వశ్చన్ టు ఆన్సర్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, సో మెయిన్గా ఇక్కడ క్వశ్చన్ అనేది ఈ విధంగా వస్తుంది. కానీ మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ మీకు ఇచ్చాను. ఎగ్జాంపుల్ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ టాపిక్లో మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి చదవాలి. చదివిన తర్వాత ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇట్లా వస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్, వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ హెడ్డింగ్ దాని గురించి రాసి ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ ఇస్తుంది అవి రాయాలి. సో నేను ఇచ్చిన మెటీరియల్లో యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం ఇచ్చా. క్వశ్చన్ ఇట్లా వస్తుంది, ఈ క్వశ్చనే వస్తుంది. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంది, ఫ్యాక్టర్స్ అంటే ఏందో రాయాలి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయండి. నాట్ ఓన్లీ నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్ని బీఏ బీకామ్ బీఎస్సీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని మన వెబ్సైట్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. అసలు ఏం చదవాలి టెస్ట్ పేపర్స్ లేని వాళ్ళు, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ వేరే ఏమైనా మెటీరియల్ కావచ్చు మనం ప్రిపేర్ అయితే అవే ఫాలో అవ్వండి. సో మనకు ఇవి తీసుకున్న వాళ్ళు మీకు టాపిక్స్ ఓరియంటెడ్ చెప్పాను, కానీ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి హౌ డూ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. సో ఇది క్వశ్చన్ మనకు, కానీ మనకు క్వశ్చన్ ఆన్సర్లు ఎట్టిచ్చాను. ప్రీ రీడింగ్ అంటే ఏంది, రీడింగ్ స్కిల్ అంటే ఏంది, ప్రీ రీడింగ్ స్కిల్ అంటే ఏంది, రీడింగ్ స్కిల్ ఏంటి, అది చదివి ఈ క్వశ్చన్ వస్తే అది రాసేసేయాలి. సో అట్లా మీరు చదవాలి. థర్డ్ వచ్చేసి స్పెసిఫై 2 స్పెల్లింగ్ రూల్స్ విత్ ఎగ్జాంపుల్. సో స్పెల్లింగ్కి సంబంధించిన రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి చదువుకొని అందులో నుంచి 2 రాసుకోవాలి. ఇది థర్డ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ కొహెసివ్ డివైజెస్ అండ్ లిస్ట్ ఏ ఫ్యూ విత్ ఎగ్జాంపుల్. సో కొహెసివ్ డివైజెస్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ప్రీవ్యూయింగ్ స్కిల్స్ అండ్ హౌ డూ దే హెల్ప్ ఇన్ రీడింగ్. ఇది ఫిఫ్త్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి టాక్ అబౌట్ ఏ ఫ్యూ ఛాలెంజెస్ వన్ ఫేసెస్ వైల్ రీడింగ్ అండ్ రైటింగ్. సో రైటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తారు. సో రీడింగ్ కావచ్చు, రైటింగ్ గురించి దాని గురించి చదవాలి మీరు. సో ఇప్పుడు ఈ బ్లాక్ 1లో 6 క్వశ్చన్స్ ఇచ్చాను, అంటే 3 యూనిట్స్, ఈచ్ యూనిట్ 2 క్వశ్చన్స్. సో ఈ 6 చదువుకొని వెళ్తే మీకు ఇందులో నుంచి వస్తాయి. సపోజ్ ఒక యూనిట్లో ఒకటి రాకపోయినా నెక్స్ట్ వేరే యూనిట్స్ నుంచి అది రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఈ బ్లాక్ 1లో 6 యూనిట్స్ చదివిన తర్వాత నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళండి, ఆర్ వేరే క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు బ్లాక్ 2. సో బ్లాక్ 2లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఇండెక్స్ పేజ్. సో ఇండెక్స్ పేజ్ అంటే ఏందో మీరు రాయాలి. సెకండ్
వాట్ ఈస్ కంటెంట్ పేజ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్, హౌ ఇట్ ఈస్ హెల్ప్ యూ గెట్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్. సో కంటెంట్ పేజ్ మనకు థియరీ ఏదైతే క్వశ్చన్ టు ఆన్సర్ ఇచ్చానో అందులో కంటెంట్ పేజ్ సెర్చ్ చేసి కంటెంట్ పేజ్ అంటే ఏందో తెలుసుకొని మీరు చదువుకోవాలి. థర్డ్ వచ్చేసి వాట్ ఆర్ రూట్స్, సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అండ్ గివ్ ఆఫ్ ఈచ్ ఎగ్జాంపుల్. సో సఫిక్స్, రూట్స్, ప్రిఫిక్స్ రాసి దాని యొక్క ఎగ్జాంపుల్స్. సో అది మనకు మీరు చూసుకోవాలి ఎక్కడుంది మన క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఎక్కడ ఉందో అది చదువుకుంటే సరిపోతుంది. సో ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ రిమెంబరింగ్ వర్డ్స్ ఇన్ ఎ లాంగ్వేజ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో ఇది ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ రైట్ డెఫినేషన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. అంటే డెఫినేషన్ మనకు డెఫినేషన్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అయితే మీరు రాయాలి. సిక్స్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద డిఫరెన్సెస్ ఇన్ రీడింగ్ షార్ట్ అండ్ లాంగ్ ప్యాసేజెస్, డూ యూ నీడ్ డిఫరెంట్ స్కిల్ టు రీడ్ దెమ్. సో ఇది సిక్స్త్ క్వశ్చన్. సో దాని గురించి మీరు షార్ట్ అండ్ లాంగ్ ప్యాసేజెస్ అంటే ఏంది అది చదవాలి. థియరీ చదివితే మీరు ఈ ఆన్సర్ రాసుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎవరికైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకున్నారో అది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ని మనకు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు, మనకు డైరెక్ట్ టాపిక్ మీద క్వశ్చన్ అడగరు, టాపిక్ని మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ క్వశ్చన్ మనకు పీడిఎఫ్లో లేదు ఎక్కడ ఉంది అంటే అది కాదు, ఇక్కడ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అవి చదువుకొని వెళ్ళాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ 3. సో ఎవరికైతే పాస్ మార్క్స్ కావాలో ఆర్ కొద్దిగా 40+ మార్క్స్ కావాలో బ్లాక్ 1, బ్లాక్ 2 నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఎక్స్ట్రా మార్క్స్ బై మార్క్స్ కావాలంటే బ్లాక్ 3. సో నేను బ్లాక్ 1 బ్లాక్ 2 మొత్తం కలిపి 12 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకు 10 కాకపోతే 10 చదివిన తర్వాత ఒక 2 సేఫ్ సైడ్కి ఒక యూనిట్లో ఒకటి రాకపోయినా మనకు వేరేది. సో ఆ 12 చదువుకొని వెళ్ళండి. అందులో మీకు 8 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్ యాస్టిస్ దిగుతాయి. సో మీరు అవి రాసుకొని రావచ్చు. సో ఇప్పుడు బ్లాక్ 3. సో ఎవరికైతే బై మార్క్స్ కావాలి, 10 గ్రేడ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు బ్లాక్ 3 కూడా చదువుకొని వెళ్తే ఓకే. ఆ బ్లాక్ 3లో కూడా అన్ని చదవడం కన్నా ఒక యూనిట్ 2 యూనిట్ ఎక్స్ట్రా చదువుకొని వెళ్తే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే అన్ని చదువుకొని వెళ్తే రిమెంబర్ అవ్వరు. సో కొన్ని చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మిగతా 3 యూనిట్స్ చెప్పేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ డూ వీ యూస్ ద అపోస్ట్రోఫీ విత్ గివ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో అపోస్ట్రోఫీ అంటే ఏంది, ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో అది మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఇచ్చానో అది చూసుకొని చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ పంక్చువేషన్స్ హెల్ప్ ఇన్ రీడింగ్ అండ్ మేకింగ్ మీనింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎ సెంటెన్స్, వాట్ ఆర్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. సో సెంటెన్స్ అంటే ఏంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి దాని గురించి మీరు రాస్తే సరిపోతాయి. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద నౌన్ ఫ్రేజ్, ద అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్ ఫ్రేజ్ అంటే ఏంది, ఈ 3 గురించి రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ ఈజ్ ఎ వర్బల్ ఇన్విటేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్. సో వర్బల్ ఇన్విటేషన్ కావచ్చు, ఇన్ఫార్మల్ ఇన్విటేషన్ యొక్క డిఫరెన్సెస్ ఏందో రాయాలి. నెక్స్ట్ సిక్స్త్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ నోటీస్, గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోటీసెస్. సో ఇవి మనకు 3 యూనిట్స్. సో బ్లాక్ 3లో 3 యూనిట్స్కి సంబంధించిన 6 క్వశ్చన్స్ చెప్పేశాను. సో ఎవరైతే పాస్ అవ్వాలి, ఓకే 60కి 40, 35+ రావాలంటే మీరు బ్లాక్ 1, బ్లాక్ 2లో ఏవైతే ఈ 12 క్వశ్చన్స్ ఉన్నాయో 12 చదువుకోండి, అందులో నుంచే వస్తాయి. ఇంకా మంచి మార్క్స్ రావాలి, 60కి 50+ రావాలనుకుంటే మీరు బ్లాక్ 1, బ్లాక్ 2తో పాటు బ్లాక్ 3లో 2 యూనిట్స్ ఆర్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ కొన్ని చదువుకొని వెళ్తే వస్తాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైతే బుక్స్ తీసుకున్న వాళ్ళు మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఇచ్చా, అందులో నుంచి మనకు అప్లికేషన్ ఓరియంటెడ్లో ఇందులో క్వశ్చన్ అడుగుతారు. ఈ ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్లో టోటల్గా ఒక 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అవి చదువుకొని వెళ్తే మీకైతే ఈజీగా పాస్ అవుతారండి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, ఆప్షనల్ సబ్జెక్ట్స్, నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్ట్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఈ 4 కామన్ సబ్జెక్ట్స్ ఎవరైతే BA, BCom, BS ఉంటాయో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన అన్ని లింక్స్ కింద ఉంటాయి. అండ్ మన వెబ్సైట్లో మీకు కావాల్సిన అన్ని ఉంటాయి. సో సోషియాలజీ కావచ్చు, BA, BCom, BSకి సంబంధించిన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని మీరు సెర్చ్ చేసుకొని మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు ఉంటే ఓకే. ఎవరికైతే ఏం లేవు, అసలు ఏం చదవాలో తెలియని వాళ్ళ కోసం చాలా సింపుల్గా మీకు అయితే చేయడం జరిగింది. సో యూస్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి. అండ్ పర్చేజ్ చేసే టైంలో ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఉంటుంది, నా మెయిల్కి మీరు మెసేజ్ చేస్తే ఆ సమస్య ఏదైతుందో రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇమేజెస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ని అప్డేట్స్ కావచ్చు అందులో ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.